ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చినాం. వాళ్ళకి తెలీదు మేము వస్తున్నట్టు, సర్ప్రైజ్ చేద్దామని వచ్చినాం. పక్కన పని ఉంటే వచ్చినాము. ఒకసారి కలిసేసి మా బుడ్డోని చూసేసి వెళ్దామనేసి. చూద్దాం వాళ్ళు సర్ప్రైజ్ అవుతారో కాదో. స్టార్టింగ్ నుండి మేము లోపలికి ఎలా వెళ్ళామో చూడండి. గేట్ ఓపెన్ లోనే ఉందిరా. స్లోగా గేట్ ఓపెన్ చేయి. గేట్ తీసుకొని అయితే లోపలికి వచ్చినాం. లోపల క్లోజ్ చేసి ఉంది. ఒకసారి డోర్ కొట్టి చూద్దాం వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అవుతారో. డోర్ ఎవరు తీస్తారో ఫస్ట్, ఎలా సర్ప్రైజ్ అవుతారా లేదో కూడా చూద్దాము. నేను, మా ఆయన, మా అంశు ముగ్గురం వచ్చాము. ఒకసారి డోర్ కొట్టి చూద్దాము. తమ్ముడు రాడంట నీ దగ్గరికి. తమ్ముడు నీ దగ్గరికి రాడంట. అన్నయ్య 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 అదే చూస్తున్నాడు అది. అన్నయ్య సర్ప్రైజ్ నిజంగా సర్ప్రైజ్ అయినాడు. అన్నయ్య కొడుతున్నాడు. ఎందుకు నీకు చెప్పకుండా వచ్చినా కోతుంది. ఇస్తాను రా కళ్ళల్లో. రే వాళ్ళు ఎందుకు కళ్ళ పెడుతున్నావు? మరి అవుతున్నావురా నాకు. వద్దా పెద్దమ్మ? వద్దా నీకు? కావాలంటే వద్దా నీకు? అన్నయ్య హగ్ ఇవ్వు. వాడు జుట్టే పడుతున్నాడు. పడిపోతా అంచు చుట్టూ దెబ్బలు పడితే నీచుకి అన్నయ్య జుట్టు పట్టుకు తమ్ము. ఎందుకు వచ్చారు మా ఇంటికి చెప్పకుండా అంటున్నావా? అబ్బా ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య. పోతే ఏం కావట్లేదమ్మా నీకు? ఎక్కడికి దిగుబెట్టియాలి నీక్షుని? చీమల దగ్గర ఇచ్చాడు. నీక్షు 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 ఎక్కడికి వస్తావు? పెద్ద మమ్మీ దగ్గరికి వస్తావా? పెద్ద మమ్మీ దగ్గరికి వస్తావా నీక్షు? పెద్దనాన్న వద్దా? నీక్షు లుక్ ఎట్ మీ. నీక్షు స్మైల్.
ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. ఓ నీక్షు, ఏంటి అది? ఇల్లేరా? టాయ్స్ అన్నీ ఎలా పడేసావు? చూడండి నీక్షుగా టాయ్స్ అన్నీ ఎలా పడేసాడో. రోజంతా టాయ్స్ అలానే పడేస్తూనే ఉంటాడు. మా చెల్లె చదువుతూనే ఉంటుంది, మళ్ళీ తీసి వాడు అంతే వేస్తూ ఉంటాడు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంతే కదా, వాళ్ళు ఆడుతూనే ఉంటారు పడేసి. వాడికి డాగ్స్ ఇట్లా సాఫ్ట్ టాయ్స్ అంటే బాగా ఇష్టము. ఇప్పుడు డాగ్తో ఆడుకుంటున్నాడు. నీక్షు, ఏం చేస్తున్నావు? చూడండి ఎంత క్యూట్ స్మైల్ ఇచ్చాడు. ఏ నీక్షు, నోట్లో పెట్టుకోకు, బ్యాడ్ బాయ్. నీక్షు బ్యాడ్ బాయ్. నీక్షు డాగ్ ఎందుకు నోట్లో పెట్టుకుంటావు? బ్యాడ్ బాయ్ అంటారు. ఆ డాగ్ని వదిలేసి ఇంకో డాగ్ దగ్గరకు వచ్చాడు. ఆ డాగ్ తోకని చూడండి ఎలా చేసేసాడు వాడు. వాడు చుట్టూ అందరు ఉంటే వాడు బాగా ఆడుకుంటాడు, లేకపోతే ఒక్కరే ఉంటే ఇంకా వాళ్ళ వెనకాలనే తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు బాగా ఆడుకుంటున్నాడు. మనిషి చూడండి బ్యాడ్ బాయ్ లాగా ఎలా ఆడుతున్నాడు. సోఫా పైన లెగ్స్ పెట్టి బ్యాడ్ బాయ్ లాగా చేస్తున్నాడు మనిషి. మా నీక్ష గారు చూడండి గుడ్ బాయ్ లాగా ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడు. మా ఆయన వీడియో తీసి అలసిపోయాడు, వాటర్ తాగుతున్నాడు. ఇంతసేపు వీడియో తీసిండే.